భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమము నెల్లూరు నుండి 6 కిలోమీటర్ల దూరంలో గొలగమూడి అనేటటువంటి గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం ఉన్నది. వెంకయ్య స్వామి వారు షిరిడి సాయిబాబా వలె ఒక సత్పురుషులు మరియు ఒక అవధూత. షిరిడి సాయిబాబా వారు తమ జీవిత కాలంలో సశరీరులుగా ఉన్నప్పుడు ఏ మహిమలైతే చూపించారో అలాంటివే స్వామివారు కూడా చూపించడం జరిగింది. స్వామివారు ప్రకృతి శక్తులైనటువంటి గాలి, నీరు, అగ్ని వీటన్నిటినీ కూడా శాసించగలిగారు. స్వామివారు అత్యంత సాదాసీదా జీవనాన్ని గడిపారు. కేవలం వీరు ఒక్క కౌపీనంతో మాత్రమే తమ జీవితకాలం మొత్తం కూడా గడిపారు. వీరికి అబద్ధం ఆడటం అన్నా నటన అన్నా నచ్చదు. గొలగమూడిలో స్వామివారి సమాధి మందిరము అలాగే ధ్యాన మందిరము ఉన్నాయి. స్వామివారు సశరీరులుగా ఉన్నప్పుడు నిత్యము కూడా ధ్యానం చేసుకునేవారు. వారి ఏకైక మంత్రము ఓం నారాయణ ఆది నారాయణ. భవిష్యత్ కాలంలో అసలు నిజమైనటువంటి సద్గురువులను కానీ నిజమైనటువంటి సాధకులు కానీ కనిపిస్తారో లేదో మనకు తెలియదు. ప్రపంచం మొత్తం కూడా అబద్ధం మీద, మాయ మీద నడిచిపోతుంది. ఇప్పుడు స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. 2024 ఆగస్టు 18వ తారీఖు నుండి 24వ తారీఖు కూడా ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. స్వామివారు ఆగస్టు 24న తమ భౌతిక దేహాన్ని వదిలి పంచభూతంలో కలిసిపోయినారు. స్వామివారు సశరీరులుగా ఉన్నప్పుడు ఏ విధంగా తమ భక్తులకు నిదర్శనాలు చూపించారో, ఏ విధంగా వారిని కాపాడారో, వారు చాటుకు వెళ్ళిన తర్వాత కూడా నమ్మిన భక్తులకు అదే విధంగా అభయాన్ని ఇస్తున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. ఈతి బాధలన్నింటినీ కూడా తీరుస్తున్నారు. అవకాశం ఉంటే స్వామివారి చరిత్ర పుస్తకాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఎవరన్నా ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఏసీ రూమ్లు కేవలం మీకు 400 లేదా 500 రూపాయలు, ఒక రోజు నాన్ ఏసీ రూమ్లు 200 రూపాయలు 24 గంటలకు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు 2 పూట్ల కూడా భోజన సదుపాయం ఉంది. అత్యంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి గాలి, ఇక్కడ మీకు మంచి వాతావరణ పరిస్థితులు మీరు గమనించగలుగుతారు. నేను ప్రతి నెల పౌర్ణమికి తప్పనిసరిగా గొలగమూడిలో సిద్ధం చేసుకొని ఇక్కడ 24 hours గడిపి మళ్ళా తిరిగి ఒంగోలు చేరుతాను. స్వామివారి అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ధాన్యాన్ని తీసుకొచ్చారు.